వెల్కమ్ టు విజిల్. గత వారం మాజీ రిటైర్డ్ డీజీ ఏబి వెంకటేశ్వర గారితో ఏబీవీ డైరీ పేరుతో ఆ వారం రోజుల పాటు ఏదైతే సీరియస్ టాపిక్ ఎలిగేషన్స్, రాజకీయ దాడి, సోషల్ మీడియా తుఫాను, దానికి సంబంధించి విజిల్ ఒక ప్రయత్నం, అసలు ఏంటి, నిజాలేంటి అనేదాన్ని ప్రజలకు చేరవేయాలి. జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం, దాన్ని తూచా తప్పకుండా పాటించే విజిల్ ఏబి వెంకటేశ్వర గారి ద్వారా ఆ ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి ఒక ప్రముఖ ఆడిటర్, ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డ వృద్ధులు, ఆయన ఒక మెసేజ్ చేశారు ఆ ఎపిసోడ్కి సంబంధించి. అది మీకు చదివి వినిపిస్తాను. ఏబి వెంకటేశ్వర గారు ఎపిసోడ్ కంటెంట్ రూపకల్పన, నిర్వహణ అత్యంత అద్భుతం, ప్రణాళికతో సాగింది. ఎదుటివారు అడిగిన ప్రశ్నలు ఎంతగా విసిగించేవిగా, ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గెస్ట్ అతిథిగా ఏబీ గారు తన సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి ఎంతో ఓపికతో, నిగ్రహంతో వాటిని ఎదుర్కొన్నారు. అవతలి వారి ప్రశ్నలకు ఆయన అత్యంత వినయపూర్వకంగా సమాధానించిన తీరు నిజంగా ప్రశంసనీయం. ఈ ఇంటర్వ్యూలో అత్యంత కీలకమైనది, ఒక్కొక్క ప్రశ్న క్లైమాక్స్ డైలాగుల్లాగా, డైనమిట్లుగా, సూటిగా, పవర్ఫుల్గా సంధించి ఎపిసోడ్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మీ ఇద్దరికీ అభినందనలు. ఇంకా చాలా పెద్ద మెసేజ్ అది. ఆయన పరిశీలించిన ఆయన అనుభవం, దానికి సంబంధించి ఆయన ఫీల్ అయిన దాన్ని రాశారు. ఏబి వెంకటేశ్వర గారు ఏబీవీ డైరీ అనే పేరుతో మామూలుగా సాంప్రదాయ రాజకీయాలు, ఇప్పటివరకు మనం చూసిన రాజకీయాలు వేరు, నేను చేయాలనుకుంటున్న రాజకీయాలు వేరు అని చెప్పేసి ఆ పాలు నీరు లాంటి ఆ పద్ధతిని నేను ఎంచుకున్నాను. నిజమే నా ఆయుధం, ప్రజలకు వాస్తవాలు చెప్పటమే నా రాజకీయ పరమావధి అని విజిల్ వేదికగా ఏబి వెంకటేశ్వర గారు ఆ ఏబీవీ డైరీ అనేది రకరకాల ఎపిసోడ్స్తో, దాంట్లో ఏంటి మంచి ఏంటి, చెడేంటి, ఆ విశ్లేషణలో ఎంత వాస్తవానికి, పూర్తి వాస్తవానికి దగ్గరగా ఉందనేది అల్టిమేట్గా నిర్ణయించేది ప్రేక్షకులే. ఈ విజిల్ వేదికగా ఏబి వెంకటేశ్వర గారు ఎపిసోడ్ 2. నమస్కారం ఏబి వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే మీరు ఎంచుకున్న మార్గం, రాజకీయం అంటేనే లౌక్యమని, పట్టువిడుపులని, కొన్ని ఎంపిక చేసుకున్న వ్యవహారం, విపరీతమైన ధనరాశులు, ఇవేమీ లేని ఒక అధికారి. అంతకుముందు ఈ సివిల్ సర్వెంట్స్గా రిటైర్డ్ అయిన లేదా విఆర్ఎస్ తీసుకున్నోళ్ళు ఒక అవకాశం, ఒక వ్యాక్యూమ్ వచ్చిన దశలోనే వాళ్ళు ప్రయత్నం చేశారు, వెనకడుగు వేశారు. మీది ఇది ఒంటరి పోరాటం అని అనిపిస్తే ఎప్పుడన్నా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? నేను ఒంటరిగా ఉన్నానని అనిపించట్లా. ఎందుకంటే అపారమైన సంఖ్యలో ప్రజలు మానసికంగా మాతో ఉన్నారు అన్న ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఇవాళకి ఏం ఎలక్షన్ లేవు, మేమేం పోటీ చేయడంలా వాళ్ళు మాతో ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఏమీ లేదు, నేనేం ప్రూఫ్ చూపించలేను. కాకపోతే మాకు వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే తీరు కానివ్వండి, వీటన్నింటినీ చూస్తామంటే చాలా సపోర్టివ్గా ఉన్నారనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న మీరు అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా మీద ట్రోల్ చేస్తూ చాలా వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్ చేసిన వీడియోల్లో కామెంట్లు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది సాధారణ ప్రజలు ఎంత విజ్ఞతతో ఉన్నారో. ఆ ట్రోలింగ్ వీడియో చేసిన వాడిని పరమద్భూతులు తిడుతూ ఉంటారు. ఏం వీడియో చేయటమే, ఏం జర్నలిజమే ఇది, ఇట్లాగైనా మాట్లాడేది, ఇంత అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, ఇంత కులాల గోల, ఈ గోల ఆ గోల మాట్లాడుతున్నావు, ఆయన చెప్పేది వినాలి కదా, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉందో చెప్పు అని చెప్పి ప్రజలే అడుగుతున్నారు. దాన్ని చూస్తే మనకి సాధారణ ప్రజల్లో ఎంత డిస్క్రిప్షన్ ఉందో, ఎంత విజ్ఞత ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అస్సలు ఏమాత్రం మేము నిరాశపడడం అనే సమస్య లేదు. ఏబి వెంకటేశ్వర గారు, ఏదైతే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా ఒక కమ్యూనిటీకి సంబంధించి, కాపు కమ్యూనిటీ, దాని హక్కులు, రిజర్వేషన్లు, ఒక సుదీర్ఘమైన రాజకీయ వ్యవహారం చుట్టూ నడుస్తూ ఉంది. ఈ మధ్య దివంగత నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరణించడం, ఆయన సభకి వచ్చినటువంటి
ఆల్ పార్టీస్కి సంబంధించిన కాపు నాయకులు ఆ వేదిక మీద మాట్లాడిన అందరిది ఒకటే మాట, ముద్రగడ పద్మనాభం గారి ఆత్మ శాంతించాలి అంటే కాపు రిజర్వేషన్ సాధిస్తేనే ఆయన ఆత్మశాంతి. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆ వక్తలు మాట్లాడినట్టు ఆ రిజర్వేషన్ కళ సాకారం అయితేనే తప్ప ఇంకో మార్గం లేదా? అలాంటి కండిషన్లు పెట్టి ఆయన ఆత్మను ఎందుకు క్షోభ పెడతారు? కానీ అదేమి కాదు, ఆయన ఆత్మశాంతిగానే ఉంటుంది. ఆయన చేయగలిగింది చేశాడు, జీవితంలో ఆయన చేయదలుచుకున్నది చేశాడు. పోయిన వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవడం మంచిది కాదు, పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఆయన ఆత్మ శాంతిగానే ఉందని చెప్పి అనుకోవచ్చు. ఈ రిజర్వేషన్లు ఇవంటారా, ఈ చర్చలు వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఉన్న నిజానిజాలు ఏంటో అనేది కొంచెం తెలిసిన వాళ్ళకి, చట్టం గురించి తెలిసిన వాళ్ళకి, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం అనేది రాజ్యాంగపరంగా సాధ్యపడే అంశం కాదు అనే చర్చ నడుస్తుంది. దాంట్లో వాస్తవం ఉందా? నో, కాపులకి రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి తీరాలి అని ప్రతి ఒక్కళ్ళు శపథం చేసే చర్చ నడుస్తుంది తప్ప అది సాధ్యం కాదు అన్న చర్చ ఇంతవరకు ఎవరి నోటా నేను వినలా. మీకు ఎక్కడ వినపడింది అసలు? అది ఒక్క నాయకుడు ఎవరన్నా చెప్తాడేవా ఆ మాట? నాయకులుగా చెప్పట్లేదు, బట్ ఇంటలెక్చువల్స్ ఇంటర్నల్ వేదికల్లో మాట్లాడితే అది 100% నిజం. కాపు రిజర్వేషన్లు ఈ సందర్భంలో ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కావు. అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే దానికి రాజ్యాంగపరమైన పరిమితులు ఉన్నాయి, చట్టపరమైన పరిమితులు ఉన్నాయి, రాజకీయ పరిమితులు లేవు. రాజకీయంగా మీరు ఏది కావాలంటే చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగం ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు. ఈ కాపు రిజర్వేషన్ అనే ఈ వాదన, ఇది కల్పించాలి అనే దానికి సంబంధించి ఇది దశాబ్దాల కాలం పాటు నుంచి నడుస్తూ ఉంది. ఇది సాధ్యపడదు అని రాజకీయ నాయకులకి తెలిసిన విషయమేనా ఇది? ఏమంటే 1992లో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అదంటే, మండల్ కమిషన్ 1989లోనో 90లోనో దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లు ముందుకు వచ్చినాయి. వచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళారు, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాని ఫైనల్ జడ్జిమెంటు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, బీసీ రిజర్వేషన్లని వాటిని సమర్థిస్తూనే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం చెప్పింది. ఏంటంటే, రిజర్వేషన్లో 50% మించకూడదు అనే లక్ష్మణ రేఖ గీసేసింది. దాని తర్వాత 50% మించి ఇచ్చే అవకాశం ఎవరికీ లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 50% ఇప్పటికే నిండిపోయింది. మన దగ్గర ఎస్సీ రిజర్వేషన్లు 15%, ఎస్టీ రిజర్వేషన్ 6%, బీసీ రిజర్వేషన్ 29%, ఇంక్లూడింగ్ ఆ ముస్లిమ్స్తో కలిపి మొత్తం 50 అయిపోయింది. ఇంకా అక్కడెక్కడ కాపులను తీసుకొచ్చి పెట్టడానికి చోటు లేదు. కాబట్టి రాజ్యాంగపరంగా అది సాధ్యపడే విషయం కాదు. మతపరమైన రిజర్వేషన్స్ కూడదు అనే ఒక బలమైన వాదన ఉంది. ఈ ముస్లిమ్స్కి రిజర్వేషన్ అనేది ఎలా కొనసాగుతుందంటారు? దాన్ని హైకోర్టులో కొట్టేశారు. మతపరమైన రిజర్వేషన్లు కుదరదు. 4% ఇచ్చారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇస్తే అది హైకోర్టులో కుదరదని కొట్టేసింది. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, నానా తంటాలు పడి స్టే తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళు మేము మతపరంగా ఇవ్వలేదు, వాళ్ళు ఒక మతంలో వెనకబడిన వర్గంగా విభజించి ఇచ్చాము. ముస్లింల్లో కూడా రండి, మీకు సయ్యద్లని, షేక్లని, ఇలా రకరకాల వర్గాలు ఉంటాయి. కొన్ని వర్గాలు మరీ వెనకబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చాము. ముస్లిమ్స్లో రిజర్వేషన్ పొందే హక్కు లేని ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా వాళ్ళని వెనకబడిన వాళ్ళు, వెనకపడని వాళ్ళగా విభజించి చేశాము. కాబట్టి ఎంతో కొంత ఆలోచించే చేశాము, ఇంటెలిజెంట్ క్రైటీరియా ఉపయోగించాము అని చెప్పి, ఇంటెలిజిబుల్ క్రైటీరియా అంటారు, దాన్ని ఉపయోగించే చేశాము అని చెప్పి స్టే తెచ్చుకున్నారు మొత్తానికి. ఆ స్టే మీదే నడుస్తుంది, తీర్పు లేదు ఇప్పటివరకు. ఇంకా తీర్పు రాల. అది ఎప్పుడైనా క్యాన్సిల్ అయితే ఆ 4% ఖాళీ అవుతుంది. 2014 ఎన్నికల్లో ఈ కాపు రిజర్వేషన్ హామీ రాజకీయ నాయకులకి తెలిసే ఇది చట్టపరంగా అయ్యే పరిస్థితి లేదు అని తెలియక ఎన్నికల హామీగా ఇచ్చారా? వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ
ఆ రోజుకైతే అది సాధ్యపడే విషయం కాదు. 2014లో ఇద్దామనుకున్నా కానీ సాధ్యం అయ్యేది కాదు. మరి ఇంత బేసిక్ వెరిఫికేషన్ కూడా చేసుకోకుండా హామీ ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు. నేను అప్పుడు ఎన్నికల గోల్లో లేను. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఈ విషయంలో సుదీర్ఘమైన పోరాటం, అనుభవం, చర్చలు, చట్టం, ఆ అవగాహన ఉండే ఉద్యమం నడిపారా, లేదంటే అవగాహన లేక నడిపారనుకోవచ్చా? ముద్రగడ పద్మనాభం గారికి సొంతంగా ఇంత చట్టం, రాజ్యాంగం గురించి తెలిసే అవకాశం లేదు. ఆయన ఎవరినన్నా లాయర్ని సంప్రదించి ఉండాలి. ఆయన లాయర్ గారు ఎస్జి రామారావు గారు అని రాజమండ్రిలో ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఆయన. ముద్రగడ పద్మనాభం గారికి చాలా హితైషుడు, ఆయన మంచి కోరే వ్యక్తి. ఆయనతో సంప్రదించారని అనుకుంటున్నాను. మరి ఎస్జి రామారావు ఏం చెప్పారో తెలియదు. పాపం ఆయన కూడా కాలం చేశారు. వాళ్ళ అబ్బాయే ఉన్నాడు ఇప్పుడు. సో వాళ్ళిద్దరూ లేరు కాబట్టి మనం ఆయన తెలిసి చేశారా, తెలియజేశారా అనేది స్పెక్యులేషనే తప్ప మనం హితమితంగా చెప్పలేము. 2019 ఎన్నికల్లో, ఎన్నికల సభలో, అది కూడా జక్కంపూడి లాంటి ఏరియాలో కాపు రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. జగ్గంపేట కేంద్ర ప్రభుత్వ పరిధి అంశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో చెప్పటం, అంటే ఆ చెప్పటం అతనికి పూర్తి స్పష్టత ఉండి చెప్పినట్ట తెలియదు. ఆయనకి కూడా స్పష్టత లేదు. స్పష్టత ఉన్నాళ్ళైతే అసలు ఆ మాట అనరు. స్పష్టత ఉన్నాళ్ళైతే ఇది సాధ్యపడే విషయం కాదు, 50% నిండిపోయింది అన్న మాట ఒక్క ముక్క చెప్పుంటే అయిపోయేది. ఈ కాపు రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం విడివిడిగా లేదా కలిసి చేయగలిగిన ఆ కళ సాకారం చేసేదానికి ఏమన్నా అవకాశం ఉందంటారు? 2 పనులు చేయాల్సి ఉంటుందండి. ఒకటి, ఇవాళ 50% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి అది శాసనం, దాన్ని ఎవరూ మార్చలేరు. ఈవెన్ పార్లమెంట్ కూడా మార్చలేదు. మీరు చేయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంట్లో, నాకు తెలిసి స్టేట్స్ నుంచి, హాఫ్ ద స్టేట్స్ నుంచి రాటిఫికేషన్ కూడా కావాలో అక్కర్లేదో నాకు తెలియదు, కానీ కనీసం రాజ్యాంగ సవరణకైతే 2/3 మెజారిటీ కావాలి. ఏ రకంగా చూసినా అది జటిల సమస్య తప్ప. ఇది ఒకటే కాదు, మరాఠా రిజర్వేషన్ కావాలని, జాట్ రిజర్వేషన్ కావాలని, హింసాత్మకమైన మన దగ్గర జరిగినంత హింస చాలా రాష్ట్రాల్లో జరిగింది. వాళ్ళందరూ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఒత్తిడి తట్టుకోలేక రకరకాల చట్టాలు చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మరాఠా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. దాని మీద కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ అని ఒక కేసు అయింది 2021లో. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ 2021. అందులో 5 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టులో మరాఠా రిజర్వేషన్లో కొట్టిపడేసింది. 50% మించింది ఇవ్వడానికి వీల్లేదు అని. కాబట్టి మన దగ్గర ప్రెసిడెంట్స్ ఉన్నాయి, కేసులా ఉంది. కాపులు కూడా అదే టైప్లోకి వస్తారు. మీరు ఒకవేళ చేయదలిచినా కానీ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5% కాపులకి చట్టం చేశారు. అది ఎందుకు నోచుకోవట్ల అమలుకు? 2019లో బిల్లు పెట్టారండి. దాన్ని అమల్లోకి జీవో రూపంలో ఎప్పుడూ తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే అది కూడా చెల్లదు, తీసుకొస్తే చెల్లదు. అందుకే తీసుకురాకుండా మేమైతే బిల్లు పెట్టాం, మా తప్పేం లేదు అని ఎవరికాడి చేతులు కడిగేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా? నిజం చెప్పొచ్చు కదా కాపులకి. ఈడబ్ల్యూఎస్లో ఇచ్చిన 5% రిజర్వేషను కాపులకి ఇవ్వడం కుదరదు, రాజ్యాంగపరంగా అది కొట్టివేయబడుతుంది. క్లియర్. మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలకు అడుగు పెట్టారు నూతనంగా. ఇది ఒక విస్ఫోటమైన పదార్థాన్ని మీరు టచ్ చేస్తున్నారు అని పూర్తి అవగాహనతోనే, పూర్తిగా ప్రిపేర్ అయ్యే డిసైడ్ అయ్యి చెప్తున్నారా? పూర్తి అవగాహనతో, పూర్తి బాధ్యతతో మన ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న అతి ప్రధానమైన సమస్యల్లో ఒకటైనటువంటి ఈ కుల రాజకీయాల సమస్యని ఫినాయిల్తో, చీపురి కట్టతో కడిగి పారేయటం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం. అంతే తప్ప ఏదో మేము సొంతంగా మాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండి కాదు. అందులో భాగంగా ఒక బాధ్యతగా ఈ మాటలు చెప్తున్నా. కాపులకి క్లియర్గా అర్థం కావాలి, 50% కోటా నిండిపోయింది.
ఇందిరా సాహ్ని కేసు మీకు అడ్డొస్తుంది ఏ పొలిటికల్ పార్టీ మీకు ప్రామిస్ చేసినా అది అబద్ధపు ప్రామిసే, దాన్ని నమ్మొద్దు. ఈడబ్ల్యూఎస్లో 10%లో 5% ఇస్తామని చెప్పి చేసిన బిల్లు కూడా తెలియకుండా చేసిన బిల్లే. అంటే ఆ మాత్రం న్యాయ సలహా తీసుకున్నారా లేదా అని అడిగితే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ న్యాయ సలహాలు ఇచ్చే వింగ్లో ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఈడబ్ల్యూఎస్ 5% కోటా కూడా రాజ్యాంగపరంగా చెల్లదు. ఈ మంజునాథ్ కమిషన్ కాపు, బలిజ, ఒంటరి, తెలగ దీనికి సంబంధించిన ఆ నివేదిక సమరీ అత్యంత ముఖ్యమైన అంశాలు ఏంటి సార్? 2014లో తెలియక చేసినటువంటి ప్రామిస్ని నిలబెట్టుకుంటున్నామన్న చూపించుకోవడం కోసం మంజునాథ్ కమిషన్ వేశారు. మరి ఈ మధ్యలో ఎవరో లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ, లీగల్ బ్రెయిన్స్ కానీ, అడ్వకేట్ జనరల్ కానీ వాళ్ళని అడిగారా లేదా, అసలు లా డిపార్ట్మెంట్ని అడిగారా లేదా, వాళ్ళు ఏం సలహా ఇచ్చారో నాకు తెలియదు. కానీ 2014కే ఇది సాధ్యపడే విషయం కాదు. అయినా కానీ మంజునాథ్ కమిషన్ వేశారు. వేస్తే మంజునాథ్ కమిషన్ బీసీ కమిషన్గా వేశారు. కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని వేశారు. మీరు దాని మీద వేయాలి. కమిషన్ ఆన్ కాపుస్ అని వేయకూడదు. కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ కాస్ట్ వేసి కాపులు మాకు కూడా బ్యాక్వర్డ్ కాస్ట్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టుకుంటే కమిషన్ దాన్ని పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. అది ప్రాసెస్. సరే, మంజునాథ్ కమిషన్ వచ్చింది, అందరినీ అడిగారు. కాపులు వాళ్ళ కేసు వాళ్ళు ప్రజెంట్ చేసి ఉంటారు. సైమల్టేనియస్గా మనకి ఇందిరా సాహ్ని కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది. ఒకటి ఏంటంటే, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి కావాలంటే వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు. ఎవరికైనా రిజర్వేషన్లు ఇవ్వాలంటే దాని మీద ఒక కమిషన్ వేయాలి. వాళ్ళు పూర్తి స్థాయిలో స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. రెండోది, మీరు ఎంపరికల్ డేటా ఉండాలి, అంటే స్టాటిస్టికల్ డేటా ఉండాలి మీ దగ్గర. వీళ్ళ జనాభా ఎంత, రకరకాల రాజకీయ పదవుల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ స్టేటస్లో కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, వీళ్ళ పర్సంటేజ్ రిప్రజెంటేషన్ ఎంత, ఏ రకంగా వెనకబడి ఉన్నారని చెప్తారు అని ప్రూవ్ చేయాలి. సమగ్ర డేటాని ఆధారంగా మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. అది రెండో టెస్టు. మూడో టెస్టు ఈ ఇంటెలిజిబుల్ క్రైటీరియా అంటారు. దానికి ఒక హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదిక ఉండాలి ఇవ్వడం కోసం. సహేతుకమైన జస్టిఫికేషన్ ఉండాలి. ఈ ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వకుండా ఎవరికి ఏ రిజర్వేషన్ ఇవ్వలేరు. అందుకనే మంజునాథ్ కమిషన్ వేస్తూ సైమల్టేనియస్గా మీకు గుర్తుండి అప్పుడు పల్స్ సర్వే అని ఒకటి చేశారు. పల్స్ సర్వే. సో అన్ని హౌస్ హోల్డ్స్ సర్వే చేశారు. వీళ్ళ జనాభా ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ సర్వేలో తీసుకున్నారు. మరి ఆ పల్స్ సర్వే రిపోర్ట్ ఎక్కడ బహిర్గతం చేసినట్టుగా నాకైతే గుర్తులేదు, కానీ మొత్తానికి డేటా అయితే తెచ్చుకున్నారు. అంతా అయిన తర్వాత మంజునాథ్ కమిషన్ ముందు కొన్ని బీసీ సంఘాలు రిప్రజెంట్ చేసి కాపులకు బీసీ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదు వాళ్ళు అని చెప్పి వాళ్ళ వివరణలో వాళ్ళు ఇచ్చారు. ఆ రోజున అధికార పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం దీన్ని ముందుకు తీసుకెళ్లే వ్యవహారం, దాన్ని వెనకమాల మీకు ఇస్తే ఆ దశ బీసీలకి ఒరిజినల్గా ఉన్న బీసీ రిజర్వేషన్స్కి దెబ్బ పడుతుంది, అది మీకు నష్టం చేస్తుంది అనే వైసీపీ రాజకీయవాదంతో 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన మాట నిజమేనంటారు ఎంతో కొంత? అసలు ఈ గొడవ దీంతో కాపులకు వచ్చింది ఏమీ లేదు, కానీ మొత్తానికి మన రాజకీయ వాతావరణం చెడింది. అనవసరంగా ఒక కులం మీద ఒక కులానికి అనుమానాలు, అసహనాలు, అసూయలు ఇవి పెరిగిపోయినాయి. సో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుండి ఏం చేశాడో మనకు తెలియదు, కానీ వాళ్ళ పార్టీ వైపు నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇప్పించాడో లేదో తెలియదు, కానీ ఈవెన్ అధికార పక్షం నుంచి కూడా బీసీ నాయకుల నుంచి కొన్ని రిప్రజెంటేషన్లు వెళ్ళినాయి. ఎందుకంటే ఎవరైనా చెప్పినా ఆగరు. బీసీ నాయకులు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అర్జీ పెడతారు, మీరు వద్దన్నా కానీ పెడతారు. పెట్టిన తర్వాత మొత్తానికి చివరికి ఏమైందంటే, మరి ఆ డేటా చూసి ఈ రిప్రజెంటేషన్లు చూసి ఏమనుకున్నాడో కానీ ఆ కమిషన్ చైర్మన్ మంజునాథ్ నేను బీసీ స్టేటస్ కాపులకు ఇవ్వడానికి నేను సంతకం పెట్టనపోమన్నాడు. సీరియస్లీ ఓకే పెట్టనన్నాడు. ఏం చేయాలి అప్పుడు? పెట్టిందేమో వాళ్ళ కోసం, చైర్మన్ ఏమో సంతకం పెట్టనపోమన్నాడు. ఏం చేయాలి?
అందుకని 3 మెంబర్లలో ఈ మిగిలిన 2 మెంబర్లతోనూ దాన్ని రికమెండేషన్ ఎట్టగొట్ట చేపించి మెజారిటీ ఒపీనియన్ ఉంది కాబట్టి రికమెండ్ చేసినట్టుగా రిపోర్ట్ తీసుకున్నారు. సంతకం పెట్టకపోవడానికి కారణం ఏంటి? హీ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాదని ఆయన భావన, డేటా ప్రకారం. ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన ఇష్టం అయింది, ఓకే, ఆయన ఆలోచన అయింది. సో ఆ రకంగా తంటాలు పడి ఓకే అనిపించారండి. అనిపించినా కానీ ఇవ్వడానికి అక్కడ చోటు లేదు, 50% నిండిపోయింది. అప్పుడే అనుకోకుండా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలోనో ఏమో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది 10%. అది పాస్ అయింది బిల్లు. అది కూడా 2/3 మెజారిటీతోనే పాస్ అయింది. అందులో 15(6) అని 16(6) అని ఆర్టికల్స్ అమెండ్ చేశారు. ఇప్పుడు దాంతో కలిపేనా ఈ 50%? కాదు, ఈ 50% వేరు, ఆ 10% వేరు. ఓకే. సో ఆ 10%లో ఇది పెట్టేద్దాం, గొడవ వదిలిపోతుంది, ఎట్లాగో కమిషన్ రిపోర్ట్ ఉంది కదా అని చెప్పి అందులో 5% ఇస్తున్నామని చెప్పి బిల్లు పెట్టి పాస్ చేశారు. ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయని పాస్ చేసినా అది చెల్లదు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాన్ని పట్టించుకోవాలా, దాన్ని అది చెల్లుద్దో లేదో అని కూడా ప్రయత్నం చేయాల. మరి ఇది ఎట్లాగో చెల్లదని చెప్పారో ఏమో మనకు తెలియదు ఏం జరిగిందో. అది ఇవాళ నిజంగా బయటికి తీసి ఇంప్లిమెంట్ చేద్దామని ఎవరైనా ట్రై చేసినా అది చెల్లదు. ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ సంఖ్యాపరంగా ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అనే దానికి ఏదైనా నిర్దిష్ట లెక్క, ఇంత పర్సంటేజ్ అనేది ఏమన్నా ఉందండి? ఎగ్జాక్ట్గా పల్స్ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది పబ్లిక్ చేసినట్టు లేరు. కానీ నాకు గుర్తు 2018లోనే ఎప్పుడో ఆ పల్స్ సర్వే రిజల్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ గారు అప్పట్లో పల్స్ సర్వేలో తేలిన దాని ప్రకారం కాపుల సంఖ్య 10.6 10.9 నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ 10.5 11 మధ్యలో ఒక ఫిగర్ చెప్పినట్టు గుర్తు. అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పారు. అంటే ఆ రోజున పల్స్ సర్వేలో వచ్చిన లెక్క అది. పోనీ అది కరెక్ట్గా లెక్క వేయలేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం జనాభా లెక్కలు జరుగుతున్నాయి, కుల గణన కూడా జరుగుతుందని అంటున్నారు. ఈ జనాభా లెక్కల్లో తేలిపోతుంది జనాభా సంఖ్య ఎంత అన్నది. ఈ క్రిమిలేయర్, బీసీస్ దానికి కండిషన్స్, ఈ ఈడబ్ల్యూఎస్ కోట, ఈ రెండింటికి మధ్య తేడా వివరిస్తారా? బీసీస్ రిజర్వేషన్స్లో కూడా క్రీమీ లేయర్ అని పెట్టారు, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాకు కూడా ఈడబ్ల్యూఎస్ ఉన్నదే అసలు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. సో అందులో ఖచ్చితంగా ఎకనామిక్ క్రైటీరియా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ క్రైటీరియా ఇంకా కష్టమైంది, అంటే ఇంకా రిస్ట్రిక్టెడ్, కఠినమైంది. మీకు బీసీ క్రీమీ లేయర్లో పేరెంటల్ ఇన్కమ్ 7 లక్షలు మించకూడదు అంటారు, 10 ఎకరాల పొలం ఉండొచ్చు అనేది అంటారు. అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి పేరెంటల్ ఇన్కమ్ కాదు, ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షలు మించకూడదు అంటాడు యాన్యువల్లీ. ప్లస్ ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 5 ఎకరాలు మించి పొలం ఉండకూడదు, 100 గజాలు మించి అర్బన్లో ల్యాండ్ ఉండకూడదు, 200 గజాలు మించి రూరల్లో ఇంటి స్థలం ఉండకూడదు, 1000 స్క్వేర్ ఫీట్లు మించి ఫ్లాట్ ఉండకూడదు. ఇవి కండిషన్స్ ఈడబ్ల్యూఎస్లో. సో ఈ కండిషన్స్ అన్నీ పెడితే యాక్చువల్గా చాలా తక్కువ మందికి ఎలిజిబిలిటీ వస్తుంది, నిజమైన నిరుపేదలకే వస్తుంది. అంటే మన వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్లు అంత జెన్యూన్ అయితే, తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తే మనం ఎవడేం చేయగలడు? ఆ తప్పుడు సర్టిఫికేట్ కూడా అసలు ఒరిజినల్ పేదవాడికి దక్కదు. మేనేజ్ చేసి దొంగదారులు వెళ్ళినోడికి ఆ సర్టిఫికేట్ దక్కింది. అదొక సమస్య ఉంది అట్లాగూ ఇంప్లిమెంటేషన్లో. కాకపోతే కండిషన్స్ అయితే అవి. ఈ రిజర్వేషన్స్ సాధ్యం కాకపోతే సుదీర్ఘకాలంగా ఆశగా ఎదురు చూస్తున్న నిరుపేద కాపులకు సంబంధించిన వాళ్ళ ప్రగతికి కార్యాచరణ అదర్ దాన్ దిస్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇంకేమైనా మార్గం లేదంటారు? కాపులకు ఒక్కడికే కాదండి, అన్ని కులాలకి మార్గం ఉండాలి. ఒక్క కులాన్ని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు మనం? ఎవరికి అవసరం లేదు ప్రగతి, ఎవరికి అవసరం లేదు అభివృద్ధి, ఎవరు కావాలని కోరుకోరు వాళ్ళు బాగుపడాలని, ఇంకా బాగా చదువులు రావాలని, డబ్బులు సంపాదించుకోగలగాలని, అవకాశాలు రావాలని ఎవరు కోరుకోరు? అందరికీ అటువంటి అవకాశాలు కలగజేసే సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మా లెక్కలో, మా రాజకీయాల్లో అయితే ఈ కులాలను పైకి తెస్తాం, ఈ కులాలకు రాజ్యాధికారం ఇస్తాం అని చెప్పి మేమైతే చెప్పాం. ఈ వివరాలన్నీ సమగ్రంగా మీకు ఎప్పుడు తెలుసు రావు గారు?
నిజం చెప్పాలంటే నేను లాలో జాయిన్ అయిన తర్వాత చదువుకుంటా అంటే అర్థమైనాయి ఇవన్నీ. చదువుకుంటా అంటే అర్థమైనాయి. మరి మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు మాకు లా ఏం తెలిసొచ్చు, ఏదో కొంతవరకే కాన్స్టిట్యూషన్ లా తెలుసు, కానీ ఇంత వివరాలు ఇంత లోతుగా ఎప్పుడు చూడలే నేను. ఆ లా ఆఫీసర్లు వేరేగా ఉంటారు కదా, లా డిపార్ట్మెంటే ఉంటుంది. ఇంత సమగ్రమైన అవగాహన ప్రభుత్వాలు నడిపేవారికి, దాంట్లో ఈ లీగల్ వ్యవహారాలు లోతుగా చూసే ఆ సిస్టమ్స్కి, దాన్ని ప్రజలకి అర్థవంతంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగి ఉంటే, దట్టు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఉన్నారు. తుని రైలు ఘటన దేశవ్యాప్తంగా అది ఒక మచ్చ లాంటి ఘటన. అది అరికట్టలేకపోయారు ముందుగా. కరెక్ట్. 2, ఆ తర్వాత దాన్ని అసలు నిందితులు ఎవరో తేల్చలేకపోయారు. దీన్ని ఎలా చూడాలి? మీ బాధ్యత. కరెక్ట్, నా బాధ్యత అనుకోండి. 6 నెలల ముందు నుంచి ఈయన క్యాంపెయిన్ మొదలెట్టారు ముద్రగడ గారు. ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన యాక్చువల్గా ఏం చేయబోతున్నాడో అన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఆయనకి అత్యంత సన్నిహితమైన రాజకీయ అనుచరులకు కూడా తెలియదు. ఎవ్వరికీ చెప్పరు. అంత కాన్ఫిడెన్షియల్గా పూర్తిగా ఆయన మనసులోనే, ఆయన జేబులోనే పెట్టుకుంటారు. ఏం చేయబోతున్నారో ఎవ్వరికీ తెలియదు. సో నెక్స్ట్ రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ పోసుకుంటారో, లేకపోతే అక్కడే పెట్రోల్ పోసుకుని ఏదో అఘాయిత్యం చేయబోతారో, రైల్వే లైన్ మీదకి వెళ్ళి కూర్చుంటారో. అప్పుడు రైల్వే లైన్ మీదకి వెళ్ళడం, అప్పుడే ఆ ట్రైన్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ రావటం, అది కోయిన్సిడెంటల్గా జరిగింది. సో లాస్ట్ మినిట్ దాకా ఎవరికి తెలీదు. సో కాన్స్పిరసీ ఉద్దేశపూర్వకంగా దాన్ని వైసీపీ పథక రచనలో భాగంగా అట్లా తగలబెట్టిన ఘటనగా వైసీపీ ఫండింగ్ అయితే చేసింది. మీటింగ్కి వైసీపీ ఫండింగ్ చేసింది. ఎందుకంటే భూమన్ కరుణాకర్ రెడ్డి 2-3 సార్లు వచ్చి ఏయో ఇచ్చిపోయాడు. ఆ మేరకు అయితే మాకు ఇంటెలిజెన్స్ ఉంది. పిలిపించినట్టున్నారుగా. పిలిపించారు, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా నేలబారుగా జరిగిందిలేండి. ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఇందాక మీరు అంటున్నది వదిలేసింది ఒకటి చెప్తా, కొంచెం తేదీలతో సహా చెప్తే కానీ అర్థం కాదు. 2019 జనవరిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ ఆమోదం పొందింది. కానీ దాని మీద కేసులు కోర్టులకు వెళ్తే 2022లో దాని మీద తీర్పు వచ్చింది. అగైన్ 5 జడ్జీల బెంచి, అది 3-2 మెజారిటీతో ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థించింది సుప్రీంకోర్టు. ఇద్దరు డిసెంటింగ్లో రవీంద్ర భట్ అని ఒక ఆయన, సిజేఐ లలిత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా డిసెంట్ ఇచ్చాడు. 3 జడ్జిలు దాన్ని సమర్థించారు. పర్వాలేదులేండి, ఇద్దరు మేము ఒప్పుకుంటున్నాం ఈడబ్ల్యూఎస్కి అని. ఆ సమర్థించిన దాంట్లో ఏం పెట్టారంటే మెలికి, ఎందుకు సమర్థిస్తున్నాం మేము అని అంటే, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కాస్ట్ న్యూట్రల్, కాస్ట్ బ్లైండ్, అంటే కులం మీద ఆధారపడి లేదు. ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలని పక్కకు పెట్టి మిగిలిన ప్రజలందరికీ ఇది అప్లికబుల్ అవుతుంది కాబట్టే అనుమతిస్తున్నాం అని చెప్పి 3 దాన్ని సమర్థించిన జడ్జిలు వాళ్ళ జడ్జిమెంట్లో రాశారు. కాబట్టి వాళ్ళ ఆ ఈడబ్ల్యూఎస్లో 5% కులం ఆధారంగా ఒక కాపులకు ఇచ్చారనుకోండి, ఇమీడియట్గా కొట్టేస్తారు. ఎందుకంటే అసలు ఆ ఈడబ్ల్యూఎస్ బతికున్నదే అది కులరహితమైనటువంటి రిజర్వేషన్ కాబట్టి దాని స్వరూపమే పూర్తిగా పేదరికం, దాని ఆర్థిక ప్రాతిపదిక మీద. దాన్ని కుల ప్రాతిపదిక తీసుకొస్తే ఈ 5% ఆ 50తో కలుస్తాయి, 55 అయిపోతుంది. సో మళ్ళీ అది అడ్డు వస్తుంది, 50. సో కులాల బేసిస్ మీద మీరు ఇవ్వగలిగిన రిజర్వేషన్ 50. ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీరు ఇచ్చే 10%లో కులం అనే ప్రస్తావన రాకూడదు. ఇవి 2 కండిషన్స్. మరి ఎలా వస్తుంది వీళ్ళకి? మరి పూర్తి భిన్నమైంది, నార్త్ సౌత్. ఎగ్జాక్ట్లీ, అది వచ్చిన చిక్కు. మరి దీన్ని రాజకీయ నాయకులు ప్రజలకి, పర్టికులర్గా ఆ కమ్యూనిటీకి సుస్పష్టంగా చెప్పకుండా ఈ రకమైన రాజకీయ చలికాచుకునే వ్యవహారం, ఈ రాజకీయ నాయకులు దీన్ని, మీరు ఇందాక అన్నట్టు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఈ కులాల చుట్టూ, కేవలం కులాల చుట్టే, ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ కులం చుట్టూ జరిగే వ్యవహారం. ఈ చిక్కుముడుల్ని స్పష్టంగా, సుస్పష్టంగా జరిగేది ఇది, జరగంది ఇది, ఈ భ్రమలో ఈ ఐస్ బ్రేక్, ఆ కళ్ళల్లో దుమ్ము కడిగి స్పష్టంగా చూసే అవకాశం ఈ పార్టీలు ఎందుకు ఇవ్వట్లా? వాళ్ళ రాజకీయాలే వాటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇవాళ వేదికెక్కిన ప్రతివాడు ముద్రగారు, పద్మనాభం గారు ఆత్మకు శాంతి కలగజేస్తాం, కాపు రిజర్వేషన్ సాధిస్తాం అంటాడు. ఎట్లా సాధిస్తావో చెప్పడు. ఇన్ని అడ్డంకులు ఉంటే నువ్వు ఎట్లా సాధిస్తావు?
ఇక్కడేదో రాజకీయంగా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఎవడో ఇవ్వట్లేదు అని, అది కూడా ఎవరు అన్నది చెప్పరు. ఇప్పుడు తెలుగుదేశానికి ఇవ్వడం ఇష్టం లేకపోతే తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయి, వైసీపీ ఇవ్వడానికి ఇష్టం లేదా అంటే వైసీపీని బ్లేమ్ చేయి. ఎవరి రంగులు వాళ్ళకి తెలిసిపోదు, ఎవరి పేరు చెప్పరు. ఇది ఇవ్వటానికి ఇష్టపడ్డా ఒకవేళ తెలుగుదేశం పూర్తి స్థాయిలో ఇష్టపడినా అది ముందుకెళ్లే పరిస్థితి కాదని చెప్తున్నారు మీరు. కాదు, జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ప్రయత్నం కూడా చేయలే. మరి ఇది ఎలాగో జరగదని తెలిసి చేయలేదో లేకపోతే ఇంట్రెస్ట్ లేక చేయలేదో మనకు తెలియదు. దీని గురించి ఇంత స్పష్టమైన అవగాహన ఆయన కనుక ఉండుంటే జగంపేటలో ఆ మాట చెప్పేవాడు కాదు. ఇది నా చేతిలో ఏముంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని కూడా చెప్పేవాడు కాదు. ఇది ఎవరి చేతిలో లేదయా 50% మించిపోయిందని చెప్పేవాడు. ప్రతి పార్టీ కూడా ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని, ముఖ్యంగా కాపులను అడ్డం పెట్టుకుని ఎట్లా రాజకీయం చేయాలా, కాపు కేంద్రంగా ఎట్లా రాజకీయం చేయాలా అని చెప్పి వాళ్ళని నిజంగా చెప్పాలంటే వాళ్ళని రాచి రంపాన పెడుతున్నారు. ఒక పక్కన వాళ్ళకేమో వస్తుందో రాదో తెలియదు, వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు, ఎవడ మాట నమ్మాలో తెలియదు. ప్రతివాడు వచ్చి నీ శ్రేయస్సు కోరేవాడిని అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని వదిలేయండి. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు కమ్మ కాబట్టి మీకు కాపు వ్యతిరేకి అని మీకు ఇష్టం లేదు, దీన్ని ఒక కొత్త కథని ఏబి వెంకటేశ్వరరావు కథను నడిపిస్తున్నారు అనే దాడి కూడా మీ మీద జరగడానికి మీరు ప్రిపేర్ అయినా? నేను రెడీయే. ఎందుకండి ఎంతమంది సీనియర్ లాయర్లు లేరు? ఇప్పుడు నేను చెప్పాను, 2-3 కేసులు చెప్పాను. ఆ కేసు అసలు ఇవాళ గూగుల్ తెరిస్తే వాళ్ళకందరూ వాళ్ళే చూసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. ఈ కేసులు 3 కేసులు. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992, జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ 2021, జన అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022. ఈ 3 కేసులు తీసి చూసుకోండి, మీకే అర్థమైపోద్ది అది అయ్యేదో కాదో. లేకపోతే సీనియర్ లాయర్ని ఎవరైనా అడగండి, ఏ కమ్యూనిటీ లాయర్ని కావాలంటే ఆ కమ్యూనిటీ లాయర్ని అడగండి, వాళ్ళే చెప్తారు నిజమేంటో. కాబట్టి మెంటల్గా ముందు ప్రజలు ఒక శాంతించాలి, దీని మీద ఒక అవగాహనతో, వాస్తవిక దృక్పథంతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ చర్చకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని నా కోరిక. ఎందుకంటే లేకపోతే మొత్తం రాజకీయం, పబ్లిక్ డిస్కోర్స్, సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా తూతూ మేమే అనుకుంటా, ఒకరినొకటి తిట్టుకుంటా ఈ గోళంలోనే పడి వస్తున్నాం. అసలు రాష్ట్రం గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి, మన భవిష్యత్తు ఏంటి, మన గోల ఏంటి అనేది ఎవడో ఆలోచించట్లా. ఇప్పుడు ఈ ముద్రగడ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని నెక్స్ట్ ఫేజ్ 2 జగన్ 2.0 లాగా ముద్రగడ గారి దశ, ఆ తర్వాత ఆఫ్టర్ ముద్రగడ ఈ కాపు అనే దానికి సంబంధించి ఆల్ పార్టీసు, దాంట్లో మళ్ళీ గ్రూపులు, దాంట్లో మళ్ళీ రకరకాల గోల్ నడుస్తుంది, కొత్త అలైన్మెంట్స్, ఎంత చర్చ నడుస్తుంది, దీని చుట్టూనే నడుస్తుంది. మళ్ళీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ అదే కమ్యూనిటీకి సంబంధించి ఆశ పెట్టడం, కల్పించటం, అమాయకుల్ని, యువతని మళ్ళీ అదొక మోసం కింద, మళ్ళీ అదొక అన్రెస్ట్ కింద వెళ్ళే పరిస్థితిగా. కులాల మీద ఆధారపడి లేకపోతే కుల బలం మీద ఆధారపడి రాజకీయం చేసే వాళ్ళకి ఇంతకు మించిన మార్గం ఉండదు. వాళ్ళ బతికే అది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ రాజకీయమే అది. అసలు అది లేకపోతే వాళ్ళకి రాజకీయంగా మనుగడ లేదు, అస్తిత్వం లేదు. కుల అస్తిత్వం మీదే వాళ్ళ రాజకీయ అస్తిత్వం ఆధారపడి ఉంది. అటువంటి వాళ్ళు ఇంతకంటే బెటర్గా రాజకీయాలు చేస్తారని మీరు నేను ఎట్లా అనుకుంటాం? దురాశ అవుతుంది. కాబట్టి ఈ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిజాలు ప్రజలు తెలుసుకోవడం అవసరం. అన్ని కమ్యూనిటీస్ లాగానే కాపుల్లో కూడా హేతుబద్ధంగా ఆలోచించే ప్రజానీకం వాస్ట్ మెజారిటీ ఉంటుంది. వాళ్ళకి నిజాలు ఎవడో చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు గందరగోళంలో పడుతున్నారు. అదర్వైజ్ వాళ్ళు చదువుకోలేదా? వాళ్ళకి మిగిలిన వాళ్ళకు ఉన్నంత విజ్ఞత వాళ్ళకు ఉన్నదా ఏంటి? నిజం చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇదే ఆ పరిస్థితి. మీరు ఒక్కళ్ళే అని కాదు, ఎంతోమంది వెనకబడి ఉన్నారు. మీలో ముందుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగతా కులాల్లో వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ మంచి అవకాశాలు సమాన అవకాశాలు కల్పించలేము. ఇప్పుడు నేను జర్నలిస్ట్ అవుదామంటే అవ్వగలనా? మీలాగా సమాన అవకాశం జర్నలిస్ట్గా నాకు ఎవరు కల్పించలేరు. ఎవరికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో షైన్ అవ్వడానికి అవకాశాలు, అది కృషి, వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వాళ్ళు కనీసం వాళ్ళ పొటెన్షియల్ మేరకు చేరే అవకాశాలు కల్పించగలగాలి. బేసిక్ నీడ్స్ ఆర్ మినిమం అనుకోండి. నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఆ కెపాసిటీ ఉంది, సో నేను చేరగలిగిన హయ్యెస్ట్ పొటెన్షియల్కి నేను చేరే అవకాశాలు నాకు ఉండాలి. ఇప్పుడు మా నూజివీడులో బాస్కెట్బాల్ ప్లేయరు, నేషనల్ లెవెల్కి బాస్కెట్బాల్ ప్లేయర్ కెపాసిటీ ఉందనుకోండి, హీ షుడ్ బీ ఏబుల్ టు రీచ్ దాట్. నేను మైకేల్ జోర్డాన్ అవుతానంటే అవ్వలేకపోవచ్చు. అతను
బట్ తన పొటెన్షియల్ ఉన్న మేరకు మనం అవకాశం కల్పించాలి. అది అందరికీ అవసరం, అన్ని కమ్యూనిటీస్కి అవసరం, ఒక కాపులకే కాదు, కమ్మళ్ళకే కాదు, అందరికీ అవసరం. అటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మనం ఈ కులాల బేసిస్ మీద రాజకీయం చేస్తే అటువంటి సమాజాన్ని ఎప్పటికీ నిర్మించుకోలేము. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల తర్వాత కూడా నిర్మించుకోలేము. ఆంధ్రప్రదేశ్ని కులరహిత ఆరోగ్యకరమైన సమాజం కాంక్షించే మీలాంటి వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి? కులరహితం అంటే కులాలు నశించాలని నేనేం చెప్పను, ఎందుకంటే అది చాలా పర్సనల్ విషయం. కులాలు ఎప్పుడు పోతాయంటే ఎక్స్టెన్సివ్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగి కొన్ని తరాల తర్వాత అసలు నా కులం ఏంటో నాకే తెలియని పరిస్థితి వచ్చే నాడు మాత్రమే కులాలు పోతాయి. అంతే అప్పటిదాకా ఆ ఐడెంటిటీ, ఆ కాన్షియస్నెస్ ఉంటుంది మనుషుల్లో, ఆ ఐడెంటిటీ ఉంటుంది. దాన్ని వ్యక్తిగత వ్యవహారాల వరకు మీరు పరిమితం చేస్తే దానివల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ఏమీ లేదు. మీ కుల ఐడెంటిటీ మీతోనే ఉంచుకోండి, కానీ రాజకీయాల్లోకి తీసుకురాకండి. ఇతర వాళ్ళతో పోల్చుకోవడానికి, పోటీ పడడానికి కులాన్ని తీసుకురామా. లెగిస్తే తినేదే ఈ కుల రాజకీయం కదా, అది చెప్పేది. సో కులాలని రాజకీయాల్లో కానీ సామాజిక వ్యవహారాల్లో కానీ నిషేధిస్తే కులాన్ని నిషేధించినట్టు కాదు, కుల స్పృహను నిషేధించినట్టుగా కూడా కాదు. నీకు ఇష్టమైతే బాబు నువ్వు మీ కులంలోనే పెళ్లి చేసుకో, మీ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైతే మీ కులం వాళ్ళతోనే సావాసం చేయి, మాకేం ఇబ్బంది లేదు. మీ కులం వాళ్ళతోనే వనభోజనాలకు పో, ఎవరికి ఇబ్బంది లేదు. మీరు డబ్బులు వేసుకుని మీరు భోజనం చేస్తే ఎవరికి నష్టం. కానీ మేము అంతోళ్ళము ఇంతటోళ్ళము, మేము వాళ్ళ బొడి చేస్తాం వీళ్ళ బొడి చేస్తాం, ఈ వెధవ కంపారిజన్స్ వద్దు. ఎవడు బతుకాడు బతుకుదాం అట్ ఎ పర్సనల్ లెవెల్. మన అందరికీ డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. ఎవడి కెపాసిటీ మేరకి, ఎవడి ఆకాంక్షల మేరకి, ఎవరి ఆస్పిరేషన్స్ మేరకి, ఎవరి అంబిషన్స్ మేరకి, ఎవరి యాప్టిట్యూడ్ మేరకి ఎదుగుదాం. అలా సమాజం నడిస్తే ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేదు. సో కులాలని రాజకీయాల్లోకి, సామాజిక విషయాల్లోకి తీసుకురానంతకాలం కుల స్పృహ ఉండడం వల్ల వచ్చిన సామాజిక నష్టమేమీ లేదు. పర్సనల్ ఐడెంటిటీ వేరు, దాన్ని రాజకీయంగా వాడే పరిస్థితి వేరు. అది ఎప్పుడు వాడతారు అంటే మనం గొర్రెల్లాగా వాళ్ళ వెనకాల వెళ్ళినప్పుడే. నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే లెట్ us రైజ్ అబౌవ్ దిస్. ఇది ఎందుకంటే ఇది మన ఏమి ముందుకు తీసుకుపోయేది కాదు, మన చొక్కా పడుకుని వెనక్కి లాగేదే. అండ్ ఈ కులాల బేసిస్ మీద రాజకీయం చేసేవాళ్ళు మన నెత్తి మీద మన మెడ మీద స్వారీ చేసేవాళ్ళే తప్ప మన బాగు చేసేవాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఏదో మహానాయకులు, కుల నాయకులు, జాతి నాయకులు అనుకుని మనం వాళ్ళకి దండలు వేయక్కర్లా. సర్వ ప్రజల హితము, సమాజ హితం కోరేవాడే నాయకుడు నా ఉద్దేశంలో. నాయకుడు అంటేనే అది కదా సమదృష్టి. ఒక కులాన్ని బాగు చేస్తా, ఒక కులానికి రాజ్యాధికారం తెస్తాననేవాడు నాయకుడే కాదు నా లెక్కలో. అది ఎవరైనా ఏ కులమైనా. ఇది ఈనాటి ఏబీవీ డైరీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన కాపు కేంద్రంగా, కాపు రిజర్వేషన్స్ కేంద్రంగా మళ్ళీ రకరకాల కదలికలు వస్తున్న దశలో ఏబీ వెంకటేశ్వర గారు వారి విలువైన సమయాన్ని విజిల్ ప్రేక్షకులకు ఇంత సమయం వెచ్చించి సవివరంగా చెప్పినందుకు ఏబీ గారికి ధన్యవాదాలు. అట్లాగే దీంట్లో సహేతుకమైన శాస్త్రీయ దృక్కోణం, చట్టం, న్యాయశాఖ సంబంధించిన ఆ పరిధిలో ఉన్న అంశాలు మేరకు ఇది విజిల్ వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, ఏబీ వెంకటేశ్వర గారికి సంబంధించిన ఆ చట్టంలో ఉన్నది నేను చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. దీని మీద చర్చించండి. దీన్ని బూతులుగానో ఇంకో రకంగానో దీనికి వేరే ఉద్దేశాలు ఆపాదించి దీన్ని రాంగ్ చర్చ్గా నడిపే మీ ఆలోచన ఏదైతే కుట్ర రాజకీయాల కథనాల ఆ కథనం వైపు కాకుండా ఒక ఆరోగ్యపరమైన చర్చకు ఇది వేదిక కావాలి ఈ అభిప్రాయం అనేదాన్ని తెలియపరుస్తూ మీకు ధన్యవాదాలు సార్. మీ వీక్షకులకు నా వైపు నుంచి కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి బూతులు రాయమాకండి, చదవలేక చూస్తున్నాం. మీ మీ విజిల్ ఛానల్ దాంట్లో కూడా నేను కామెంట్లు చూస్తాను. ఎందుకంటే ప్రజల రియాక్షన్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, వాట్ దే ఫీల్. ఇది చర్చా వేదిక కింద అనుకుంటాం కదా. ఆ బూతులు రాస్తే అది ఏం చర్చ బూడిది? మీరన్నా దగ్గరుండి వాటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేయించే ఏర్పాటు చేయండి, లేకపోతే చదవబుద్ధిగా అట్లా. సో అందరికీ మీ వీక్షకులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏమి మాట్లాడపోయారు కానీ బూతులు మాత్రం మాట్లాడమాకండి ఆన్లైన్ ఈ సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.